ఎవరైతే లోకాన్ని చంపుకుంటాడో వాడు దేవుని కుమారుడు. వాడు శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చంపుకుంటాడు. వాడు చంపుకున్నవాడు ప్రతి ఒక్కడు ఎవరిని చూస్తారో తెలుసా? క్రీస్తుని చూస్తూ ఉంటుంటారు. ఇప్పుడు క్రీస్తుని చూస్తుంటున్నప్పుడు క్రీస్తుని చూసే ప్రతి ఒక్కడికి హింసలు కలుగుతూ ఉంటుంటే క్రైస్తవులుగా మనం ఆనందపడుతున్నాం. ఆనాడు క్రైస్తవులందరూ ఏం చేశాడో తెలుసా? ఆనందించారట. వాళ్ళందరూను కలుగుతున్న బాధలను బట్టి ఆనందించారట, వాళ్ళు కలుగుతున్న శ్రమలను బట్టి ఆనందించారట, వాళ్ళు కలుగుతున్న హింసలను బట్టి ఆనందించారట, వాళ్ళ జీవితంలో చచ్చిపోతున్నటువంటి ఆ అపసాక్షులుగా మారుతున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి వారు ఆనందించారట. ఎందుకు ఆనందిస్తున్నామంటే లోకం మాలో చచ్చిపోయింది, క్రీస్తు మా యందు జీవిస్తున్నాడని చెప్పారట. అలా క్రీస్తు తన యందు జీవిస్తున్నటువంటి పౌలు సంఘానికి ఏమని చెప్తున్నారు తెలుసా? ఇదిగో మీ అందరికీ చెబుతున్నాను, ఆనందించండి, మరలా ఆనందించండి. ఇప్పుడు ఆనందించాలి. ఇవి మన విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడో ఆ పరీక్షలు ఎవరైతే ఓపికతో దాన్ని కలిపెట్టుకుని శ్రమలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఎవరైతే సహిస్తూ ఆనందిస్తాడో వాడు గొప్పవాడుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిత్య జీవం నాకు ఎలా వస్తుందని ప్రశ్న వేసుకుంటే ఆ నిత్య జీవం ఎలా వస్తుందంటే తెలుసా? నిత్య జీవం గురించి ప్రయత్నాలు ఎలాగుంటాయో తెలుసా? శోధన సహించడానికి సిద్ధపడతారు వాళ్ళు. అవమానాలైనా, నిందలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఏదైనా క్రీస్తు గురించి అనుభవించి నిత్య జీవాన్ని చేరుకోవాలనుకునే తపన మీదే వాళ్ళు వెళ్తారు. కష్టాల నుంచి పారిపోయినాడు గొప్పవాడు కాదు, కష్టాలు తీసేయమన్నవాడు గొప్పవాడు కాదు, కష్టాలు భరించే శక్తి ప్రభువా అనుకుని ఎవరైతే కోరతాడో వాడు సహించేవాడు ధన్యుడు అని చెప్పాడు. ఈ విషయం మనకు అర్థం కాక కష్టాలు వస్తే దేవా ఈ కష్టాలు తీసేయమని అడిగేవాడు తప్ప, తండ్రి ఆ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను సహించి ధన్యుడిని అవుతాను, నాకు పంపించు ప్రభువా అని అడిగేటువంటి పరిస్థితులు మన దగ్గర ఉంటుందా? మనకి కష్టాలు రాకూడదు, కన్నీళ్ళు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు, ఎవరు ఏమని అనుకున్నా మనం చలించిపోయే పరిస్థితుల్లోనే మనం ఉంటాం. నిజానికి నేను చెబుతున్నాను, క్రైస్తవం అంటే ఏదో తెలుసా? కష్టాన్ని ఆనందంగా ఆహ్వానించాలి. ఈరోజు నిత్య జీవం కావాలి అంటున్నాం. నిత్య జీవం కావాలి అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు శ్రమల్ని సహించే స్థితిని దగ్గర ఉండాలి, కష్టాలు సహించేటువంటి స్థాయిని దగ్గర ఉండాలి, అవమానాలు నిందలైనా తట్టుకునేటువంటి శక్తి మన దగ్గర ఉండాలి. కష్టానికి తెచ్చుకుంటే మంది, నష్టపోతే దేవుడికి పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే ఏదొచ్చినా దేవుడి మీద మనం నింద మోపేస్తాం. మనకి కష్టం వచ్చినటువంటి ఆ శోధన దేవుడే శోధించాడు అనుకుంటాం. మనకి ఏ ఇబ్బందులు వచ్చినా దేవుడే మనం ఇలా చేస్తాడు అనుకుంటాం. దేవుడా నీకే ఎంత న్యాయంగా ఉంటున్నావా, నువ్వు ఎందుకు మాకు ఈ అన్యాయం చేస్తున్నావు అని అడుగుతుంటారు చాలా మంది. ఏడుస్తాను, ఇదేనా మాకు చేసిన న్యాయము, మమ్మల్ని ఎంత అన్యాయం చేస్తావా నువ్వు అనుకుని ఒక్కొక్కరైతే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు ఆ మాటల్లోనే దేవుడిని నిందించడానికి. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇవి ఏదైనా శ్రమ వస్తే దేవుడి మీద నిందిస్తున్నాం. భక్తులు ఏమని చెప్తున్నారు తెలుసా? నువ్వు దేవుడిని నిందించడానికి సరిపోవు, ఎందుకంటే వాటికి దేవుడికి సంబంధమేమీ లేదు.